గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ బ్లాగ్ ఏంటంటే భద్రాచలం సెకండ్ డే మేము పోతుంది ఏంటంటే అంకుల్ మనం పోతుంది ఎక్కడ పాఠశాల అంట వెనకాల పెట్టాడు పెట్టాడు అయితే వచ్చేది పోయినప్పటి నుంచి ఫోన్ లేదు అందరూ అయితే వచ్చేసింది. స్టార్ట్ అయ్యాను. చలో ఇంకెంతసేపు స్టార్ట్ కానీ ఆహా ఎట్లన్నా అట్లా వచ్చేసి మా డాడీ కూడా వచ్చేసింది పక్కన. లెట్స్ గో. ఏమైంది? ఏదో ఒక సెట్ కాండి నా ప్లేస్ ఈడ మా పాప జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏసీ అలవాటు అయిపోయింది. జై శ్రీరామ్. చలో స్టార్ట్ అయిపోయినాం. मैडम जी नमस्ते. बढ़िया मैडम जी. చాయ్ దగ్గర కంపల్సరీ చాయ్ వేరే దగ్గర తాగుతాం. నువ్వు చాయ్ తాగుతూ బాగుంటుంది అన్నకు అదే చెప్పిన నేను ఇక్కడ బాగాలేదన్నా. ఇక్కడ పొద్దున తాగినాం గలీదుండే. మళ్ళీ నువ్వు అన్నావు కదా ఇక్కడ తాగుతామంటే సీతాపల్లి అన్న గలీజు ఉంది అన్నాడు. అందుకే అన్నకు చెప్పిన నేను. అన్నకు చెప్తే అన్నేమన్నా స్టార్ట్ అయితే అయిపోయింది. ఒక దగ్గర వేరే దగ్గర ఆపుతా బాగుంటుంది కొంచెం ముందు పర్ణశాల. ఎన్ని కిలోమీటర్ అంకుల్? పర్ణశాల 40 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు ఎక్కువ 40 కిలోమీటర్స్. రోడ్ చాయ్ తాగుతాం చెప్పండి జల్దీ ఫటాఫట. ఎవ్వరు తాగరు. అందరు తాగుతాం చాయ్. టేస్ట్ చేయండి చాయ్. చాయ్ అయితే కొత్త తెచ్చుకుంటాం. మా రూమ్స్ దగ్గర గలీజ్ ఇక్కడ అంటే మేము పాఠశాల పోతున్నాం కదా అక్కడ డ్రైవరు ఒకటి చెప్పింది. ఆడైతే పోయినాం మేము. ఇరిగిపోయింది నా అద్దాల వచ్చేసింది. నీకు గిట ఎవరికన్నా పెద్దోళ్ళకి కారు గిట్ట వస్తే మీరు వెళ్ళకండి. నువ్వు చెప్పాను కారు రేస్ అయిపోయి మీరు పడిపోతారు. యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈసారి నుంచి. యాక్సిడెంట్ అయితే ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ మొన్నని ఏమంటారు భద్రాచలం ఇద్దరు గుద్దుకుని ఒక కారు వచ్చింది. ఒక బండి కారు 13 ఇయర్స్కి ఒక బాబు కారు నేర్చుకున్నాంట. నడిపించిండు. ఇది ఒక బైక్ వచ్చింది. బైక్ని గుద్దేసి చనిపోయిన పాపం బైక్ వచ్చింది. కానీ కారులు చాలా గలీజ్గా ఉంటారు. కానేమో బైక్ వాళ్ళు పాపం చనిపోయినారు నిన్న. ఇప్పుడైతే చాయ్ దానికి అందరు వచ్చిండు. మా పప్ప చూడండి. మా పప్ప అడిగి పోయి చాయ్ తెస్తాం. మీ ఊర్లో ఇట చాయ్ బాగుంటే కామెంట్ చేసి చెప్పండి. అన్న చాయ్ బాగుందని. పెద్దవాళ్ళు అయితే నాకు వరుణ్ అని పిలవండి. చిన్నవాళ్ళు అయితే అన్న అని పిలవండి. సరేనా? పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తే చిన్నవాళ్ళు కూడా మర్యాద ఇస్తారు. అందరూ ఆడ చాయ్ గురించి మాట్లాడతారు. ఇప్పుడే ఆయన చాయ్ గురించి. చాయ్ అందరికి ఇష్టం. కిటికీ బంద్ చేసి ఏసీ వేయాలంట. బట్ ఈ వ్యాన్ కి ఏసీ లేదు. ఈరోజు రాత్రి అంటే రేపు పొద్దున మాకు 5 o'clock ఉంది ట్రైన్ భద్రాచలం. ఏమైంది మళ్ళీ? బాగుందా పెట్టాడు చాయ్? బాగుంది. నాకు నేను చాయ్ తాగదు. పిల్లలు చాయ్ తాగదు సార్. ఇప్పుడే కేక్ తిన కేక్ కలిగిపోయింది.
ఆడ పై నుంచి కింద ఎత్తేసినాం. కింద అంటే మనది అది బండలేదా మొత్తం కింద. ఇంకోటి ఏంటంటే అక్కడ అది భద్రాచలంలో గుడికి అయిపోయింది మొత్తం. ఇప్పుడు పాఠశాల పోతున్నాం. పాఠశాల 40 కిలోమీటర్స్ అంట. మా డ్రైవరే వ్యాన్ డ్రైవర్ చెప్పింది మాకు ఇక్కడ చాయ్ ప్లేస్ బాగుందంట. అయితే ఈరోజు వస్తే ఇప్పుడు అందరు వచ్చేసాడు పొద్దుగాల వేసి వేసుకున్నాం. చూడండి గాయస్ ఎంత చెమటలు వస్తున్నాయి. ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి. మీరు ఇట వస్తే కామెంట్ చేసి చెప్పండి. అన్న నేను కూడా పోయొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా పోతే కామెంట్ చేసి చెప్పండి అన్న పోయొచ్చిన అని. శబరి మీరు ఏ ప్లేస్ పోయినో మొత్తం చెప్పండి. శబరి పోయిండ్రా, భద్రాచలం పోయిండ్రా, తిరుపతి పోయిండ్రా, శ్రీశైలం పోయిండ్రా, షిరిడి పోయిండ్రా, ఎడైతే పోయిండ్రో కామెంట్ చేసి చెప్పండి. సరేనా? సాయంత్రం కడుకోవాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. సాయంత్రం పొద్దున చేయిందే బెటర్. మధ్యాహ్నం మామ చెట్టు ఉంది ఇక్కడ, నాకు తినాలనిపిస్తుంది కానీ అది తినొద్దు. వేరే వద్దు కింది చూడండి ఎంత చెప్తారో చూడండి. చల్లకాలంలో వేడి నీళ్ళు తీసుకోవాలని వస్తుంది. ఎండాకాలంలో చల్ల నీళ్ళు చేసుకోవాలని వస్తుంది. ఎవరెవరు ఎండాకాలంలో చల్ల నీళ్ళు చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. మీరు తిరుపతిలో ఎప్పుడన్నా గుండు చేసుకుంటే అన్న చేసుకున్నా అని చెప్పండి. చలో స్టార్ట్ అయిపోతుంది. చాయ్ బాగుందంటే అందరూ చెప్తాను. ఇలా వర్షాకాలంలో వాటర్ ఎప్పుడైనా ఫ్లో వచ్చిందా అంకుల్? వాటర్ ఫ్లో ఎప్పుడు వర్షాకాలంలో వచ్చింది? ఎప్పుడైనా ఎన్నిసార్లు వచ్చింది? మా పెద్ద దాంట్లో నీరు దాకా వచ్చేసింది అంటే ఒకసారి మెట్లు దాకా డోర్ పడలేదంట. అయితే ఆపింది మళ్ళీ. స్టార్ట్ అయిపోతాం. చలో స్టార్ట్ అయిపోతాం. మా డాడీ క్లాసెస్ పెట్టి వస్తుంది. చూడండి గైస్ చెమటలు. మీకు కూడా మీ ఊర్లో చెమటలు ఎన్ని వస్తున్నాయో మీ ఊర్లో ఎంత ఉందో చెప్పండి. సరేనా? చలో స్టార్ట్ అయిపోతాం. స్టే కూడా ఉంటుందంట కదా మనం అది చూస్తాం కదా వీడియోలో. నైట్ స్టే కూడా ఉంటుంది. పాపు మనకు తెలియదు కదా. డిసెంబర్లో మంచి ప్లాన్ వేసుకొని వస్తాం. డిసెంబర్ హాలిడేస్లో వద్దాం. మీకు హాలిడేస్ ఉంటాయి కదా. ఎందుకు హాలిడేస్? సంక్రాంతి. డిసెంబర్లో వద్దాం. సరే. 40 కిలోమీటర్స్. చలో స్టార్ట్ అయిపోదాం. కంపల్సరీ చూడాలంట ఊరికి వచ్చే సీతమ్మ నాకు ఈ సంవత్సరం 2 దర్శనాలు వచ్చాయి. సరే అయోధ్య కూడా పోయొచ్చు. అయోధ్యకి వెళ్ళారు. మా డాడీ అయోధ్య వెళ్ళి కూడా వచ్చేసాడు. ఫిబ్రవరిలో
పాప నువ్వు తిరుపతికి ఎన్నిసార్లు వచ్చినావు? నేను లెక్కలేనన్ని సార్లు పోయినా. ఫ్రీ ఉంటే ఆడికే కదా వెళ్ళిపోయేది తిరుపతి. ఎవరు తినలే? ఎవరో టిఫిన్ తినలేదంట విత్తు. మా చెల్లి టిఫిన్ తినలేదు. వాడి దగ్గర XUV 700 కార్ ఉంటే కామన్ చేసి చెప్పండి. కోటి మార్కెట్ చూడేది. కోటి మార్కెట్. కోటి మార్కెట్ ఇదంతా. కోటి మార్కెట్. కోటి మార్కెట్ అంటే ఇది. కోటి మార్కెట్లో ఉన్నాము. సిటీ కోటీలు ఇట్లనే ఉంటుంది. వచ్చి ఉండొచ్చు కదా నా మీరు. మేము శబరిలోనే కోటి మార్కెట్ అంటే చాలా స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాం మనము. ఇప్పుడు ఈ టైంలోనే ఇంత ఉంటే మరి మేలు ఎట్లుండే మీకు పరిస్థితి? 2 days నుంచి అన్నట్టున్నది. ఆ, 53. అవును, మొన్న లాస్ట్ వీక్ ఇవాళ 33 ఉండే పొద్దున. ఏడా ఎప్పుడు? కళ్యాణం అంట ఇప్పుడు భద్రాచలం ఉంటుందంట ఇప్పుడు. భద్రాచలం కూడా డెవలప్మెంట్ చేస్తలేరు కానీ అయోధ్య డెవలప్మెంట్ విషయంలో కానీ భద్రాచలం చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ చేయాలి. ఉన్నదాన్ని ఖరాబ్ చేసాడు. ఇదే ఆంధ్రాలో ఉండేది. తిరుపతికి ఎట్లా జనాలు పోతారు రా అట్లా పెట్టాం. ఆంధ్ర డెవలప్మెంట్ బాగుంటుంది. అది కూడా పడుతుంది ఆంధ్ర కూడా. తెలంగాణ ఉంటుంది కానీ ఈరోజు మనం పోతాం 5 o'clock. పొద్దున 5 పొద్దున 3:30 వరకు వస్తాడు మన దగ్గరికి. 3:30 వరకు రెడీ ఉండాలి. పొద్దున 5 o'clock అంట ట్రైన్. ఈరోజు పొద్దున 5 o'clock అంట ఈరోజు ట్రైన్. రేపు పొద్దున 5 o'clock అంటే ట్రైన్. ఎట్లా లేస్తామో ఇందో కథ. మీరు గిట్ట పరేషాన్ బాయ్స్ 1 చూస్తే కింద కామెంట్ చేయండి. పరేషాన్ బాయ్స్ 1. బాబు పాట పాడిండ్రు. ఎందుకు ఇప్పుడు కూడా ఆన్లైన్లో నీకు చూపిస్తుండా? 10 మెంబర్స్ కాదు, ఇప్పుడు ఆన్లైన్లో నీకు అది ముత్యాల తలంబ్రాలని నీకు పరేషాన్ పంపిస్తుండ్రు 1 year వరకు. బాబు తెలుసా ఆయన సాంగ్ నేను వాడినా. దగ్గర గుర్రాలు లేవే రంగుల లోకం కాలే గుర్తలో గుడ్డిగా నమ్మాను నేనే నువ్వు నాకు యాదికొస్తున్నట్టే అన్నీ కాదు ఆమె పోయినట్టుంది. గుడికాడ ఆగిందంట. గుడికాడ ఆగి ఈ సాంగ్ కరెక్టా లేదా కామెంట్ చేసి చెప్పండి. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిన. పెట్రోల్ బంక్ చూడే పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిన. దీనికి ఫుల్ ట్యాంక్ ఎంత అంకుల్? 25. ట్రైన్కి పెట్రోల్ ఉంటుందా లేకపోతే ఏమైనా వేస్తారా? డీజిల్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, కోల్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఉంటుంది. సో ఫస్ట్ కోల్తో స్టార్ట్ చేసాడు. దాని తర్వాత డీజిల్కి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కరెంట్కి వచ్చేసింది. ఇప్పుడు దేంతో నడుస్తుంది? కరెంట్ ఎలక్ట్రిక్ పోల్స్తో నడుస్తుంది. అంటే ఎట్లా? పైన ఉంటాయి చూడు ఎలక్ట్రిక్ పోల్స్ చూపిస్తుంది. చాలా టైం 30 ఉంది. ఇక్కడ ఏమేమి అనుకుంటున్నారు?
తాకింది మొన్ననే కనిపిస్తుందా? దొంగలని కాదు, టైం లేదు కదా ఎవరికి. పెద్ద మనిషి చిన్న మనిషి నెక్స్ట్ జనరేషన్ నిలబడాలి. పెద్ద మనుషులకి బాబా ఉన్నాడు, మన బాబా మన ఇల్లు ఉన్నప్పుడే అది మెయింటెనెన్స్ మంచిగా ఓకే జనాలు పాప మనం ఏడుకొచ్చినప్పుడు పాఠశాలనా? పర్ణశాల. సీతమ్మ వారు వనవాసంలో ఉన్నప్పుడు ఆడండి. నేను చెప్పింది రిపీట్ చేయను. నాకు తెలియదు. మళ్ళీ సీతమ్మ వనవాసంలో ఉన్నప్పుడు, రాముడు సీత వనవాసంలో ఉన్నప్పుడు ఆడండి అనమాట. మళ్ళీ చెప్పు. రాముడు సీతమ్మ వనవాసంలో ఉన్నప్పుడు ఆ ప్లేస్లో ఉండే అనమాట. మళ్ళీ ఆ ప్లేస్ ఇప్పటికి వదిలేసినా లేకపోతే నడుస్తూనే ఉన్నా? ఇవన్నీ ఉండు కదా. అంటే ఎవరైనా చూస్తున్నా ఆ ప్లేస్ అని? అంటే ప్లేస్లో ఎంత లోతు ఉంటుంది? ఇప్పుడు పోతున్నాం కదా, నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం. డిసెంబర్లో రావాలంటానా? డిసెంబర్లో మంచిగా ఉంటుందంట. డీజిల్ కలర్ చూసినాం. డీజిల్ కలర్ అదే అనుకున్నా. డీజిల్ అట్లా ఉంటుంది. పెట్రోల్ కూడా పోయి భయమా? నెక్స్ట్ మనది పెట్రోల్. थोड़ा आगे निकालो अंकल, थोड़ा వచ్చేసిన. మనైతే వచ్చేసింది. నేను డ్రైవర్ ప్లేస్లో కూర్చుంటున్నా. చిన్న భయపడుతుంది చూడండి. కార్ నడిపిస్తానే ఇంకెంత మంచి. ఏమైంది? ఏమంట ఆ ప్లేస్ లో నేను ఉంటే ఏమైతుంది అక్క? తప్ప సిరక ప్లేస్ లో నేను ఉంటే ఏమైతుండే? రైట్ పెడుతుండే. చలో పెట్రోల్ అయితే అయిపోయింది. జరుగు వచ్చి అన్నకు జరుగు డిస్టర్బ్ చేయాలి. స్ట్రైట్ పెట్టు కాల్ స్ట్రైట్ పెట్టు.